భారతదేశ రక్షణ రంగం ప్రస్తుతం ఒక అద్భుతమైన మార్పు దిశగా అడుగులేస్తుంది. సో మన దేశం సొంతంగా తయారు చేసుకుంటున్న ఆయుధాలు అంటే వెపన్స్ వల్ల ప్రపంచ దేశాలన్నీ మన వైపు తిరిగి చూస్తున్నాయి. సో ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్ పేరు వింటేనే శత్రు దేశాల వెన్నులో వణుకైతే పుడుతుంది. సో అయితే ఇప్పుడు ఈ బ్రహ్మోస్ మిసైల్లో ఒక సరికొత్త రకం అంటే ఒక వేరే కేటగిరీ అయితే వస్తుంది. సో దీన్నే బ్రహ్మోస్ ఎన్జీ లేదా బేబీ బ్రహ్మోస్ అని పిలుస్తారు. సో ఈ కొత్త మిసైల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా పాత బ్రహ్మోస్ మిసైల్ చాలా పెద్దదిగా మరియు బరువుగా ఉంటుంది. సో దీని బరువు దాదాపు 3000 కిలోల వరకు ఉంటుందన్నమాట. సో ఇంత బరువు ఉండడం వల్ల మన యుద్ధ విమానాలు అంటే మన ఫైటర్ జెట్స్ ఒకేసారి ఒక మిసైల్ కంటే ఎక్కువ తీసుకెళ్ళలేకపోయాయి. సో కానీ ఇప్పుడు వస్తున్న బేబీ బ్రహ్మోస్ బరువు సగానికి సగం తగ్గించారు. అంటే ఇది కేవలం 1500 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. సో ఇలా బరువు తగ్గడం వల్ల మన యుద్ధ విమానాలు పవర్ అనేది 3 రెట్లు పెరుగుతుంది. సో ఉదాహరణకు మన దగ్గర ఉన్న సుఖోయ్ యుద్ధ విమానం గతంలో ఒకే ఒక్క బ్రహ్మోస్ మిసైల్ని అయితే మోయగలిగాయి. కానీ ఈ కొత్త బేబీ బ్రహ్మోస్ వచ్చిన తర్వాత అదే విమానం ఒకేసారి 3 బేబీ బ్రహ్మోస్ మిసైల్ని అయితే తీసుకెళ్ళగలదు. సో దీనివల్ల యుద్ధం జరిగే సమయంలో ఒకేసారి 3 వేరు టార్గెట్స్ని అయితే మనం డిస్ట్రాయ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ మిసైల్ పరిణామం అంటే సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. పాత మిసైల్ 8 మీటర్ల పొడవు ఉంటే ఈ కొత్త మిసైల్ కేవలం 5 మీటర్ల పొడవు మాత్రం ఉంటుంది. సో ఇలా చిన్నగా ఉండడం వల్ల దీన్ని తేజస్ వంటి చిన్నపాటి ఫైటర్ జెట్స్లో కూడా అమర్చుకోవచ్చు అనమాట. అలాగే MiG-29 విమానాల్లో కూడా దీన్ని వాడే అవకాశం ఉంది. సో మన దేశం సొంతంగా తయారు చేసుకుంటున్న తేజస్ ఫైటర్ జెట్స్కు ఈ మిసైల్స్ ఒక గొప్ప స్ట్రెంగ్త్ అంటే బలాన్ని ఇస్తాయని చెప్పుకోవచ్చు. సో మనం వేరే దేశాల నుండి విమానాలను కొన్నప్పుడు వాటిలో మన మిసైల్స్ని అమర్చడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే భారత ప్రభుత్వం రాఫెల్ వంటి విమానాల్లో కూడా మన దేశీ మిసైల్స్ని అంటే మన బ్రహ్మోస్ మిసైల్స్ని వాడేలా మార్పులు చేస్తుంది. సో యుద్ధం సమయంలో వేరే దేశాల మీద ఆధారపడకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. సో ఒకవేళ యుద్ధం వస్తే వేరే దేశాలు మనకు ఆయుధాలను ఇవ్వకపోవచ్చు. సో అప్పుడు మన దగ్గర ఉన్న స్వదేశీ ఆయుధాలు అంటే మనం తయారు చేసుకున్న వెపన్సే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. బ్రహ్మోస్ ఎన్జీ మిసైల్ కేవలం బరువులో మాత్రమే చిన్నది, కానీ దీని వేగం మరియు పవర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శబ్దం కంటే 3 రెట్లు ఎక్కువగా వేగంతో ప్రయాణిస్తుంది. సో దీన్ని సైన్స్ భాషలో మాక్ 3 స్పీడ్ అని అంటారన్నమాట. సో ఇంత వేగంతో వచ్చే మిసైల్ని ఆపడం ఏ దేశం వల్ల కూడా సాధ్యం కాదు. సో శత్రువుల రాడార్లకు కూడా ఇవి చిక్కకుండా చాలా తెలివిగా ప్రయాణిస్తాయి అనమాట. సో దీన్నే స్టెల్త్ టెక్నాలజీ అని కూడా అంటారు. అంటే ఇది ఒక నిశ్శబ్ద కిల్లర్ లాగా పనిచేస్తుంది. శత్రువులకు అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే వాళ్ళ యొక్క బంకర్స్లు స్థావరాలను ఇది కనిపెట్టి డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇందులో అత్యాధునిక రాడార్ సిస్టమ్స్ మరియు కంప్యూటర్ చిప్స్ వాడారు. సో దీనివల్ల ఇది చాలా ఖచ్చితంగా తన లక్ష్యాన్ని అయితే చేరుకుంటుంది. ముఖ్యంగా సముద్ర ప్రాంతాల్లో మన దేశం మీద కన్నేసే శత్రువులకు ఇది ఒక గట్టి హెచ్చరిక అని చెప్పొచ్చు. సో సముద్రంలో ఉండే పెద్ద యుద్ధ నౌకలు కూడా ఇది ఒక్క దెబ్బతో ముంచేయగలదు అనమాట. అలాగే నేల మీద ఉండే శత్రువుల యొక్క క్యాంపులు అవనివ్వండి, ఎయిర్ బేస్ల మీద కూడా ఇది విరుచుకుపడుతుంది. మన శాస్త్రవేత్తలు దీన్ని మరింత పవర్ఫుల్గా మార్చడానికి రాత్రి పగలైతే కష్టపడుతున్నారు. సో 2026 సంవత్సరం చివరి నాటికి ఈ మిసైల్ పరీక్షలు అయితే పూర్తి చేసి మన సైన్యానికి అందించాలని చెప్పి గోల్గా పెట్టుకున్నారు. సో దీని రేంజ్ కూడా పెంచే అవకాశం ఉంది. అంటే సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులు కూడా మనం ఇంట్లో కూర్చుని మట్టి పెట్టవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్స్ కావాలని అడుగుతున్నాయి. ఒక పక్క ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఇప్పటికే మనతో ఒప్పందాలు అంటే అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాయి. సో దీనివల్ల మన దేశానికి ఆదాయం పెరగడమే కాకుండా ప్రపంచ స్థాయిలో మన గౌరవం కూడా పెరుగుతుంది. సో బ్రహ్మోస్ మిసైల్ అనేది రష్యా మరియు ఇండియా కలిసి తయారు చేసిన ఒక అద్భుతం. కానీ ఈ కొత్త బేబీ బ్రహ్మోస్ ఇండియా పాత్ర చాలా ఎక్కువగా ఉంది. సో మన దేశంలోనే దీనికోసం కొత్త ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దీనివల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. సో చివరిగా చెప్పాలంటే బేబీ బ్రహ్మోస్ లేదా బ్రహ్మోస్ ఎన్జీ అనేది రాబోయే రోజుల్లో భారత సైన్యం యొక్క ప్రధాన ఆయుధంగా అంటే ప్రధాన వెపన్గా మారబోతుంది. సో దీని యొక్క చిన్న సైజు మరియు అతిపెద్ద పవర్ ఈ శత్రువుల్ని భయపెట్టడానికి సరిపోతాయి. సో గాల్లో నుండి, నేల మీద నుండి మరియు సముద్రం నుండి ఇలా ఎక్కడి నుండి అయినా దీన్ని మనం ప్రయోగించవచ్చు. సో మన దేశ రక్షణ కోసం మన శాస్త్రవేత్తలు అందిస్తున్న ఈ కానుక నిజంగా అభినందనీయం. సో దీనివల్ల మన సరిహద్దులు మరింత సేఫ్గా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మరియు ఏ శత్రువు కూడా మన వైపు కన్నెత్తి చూడడానికి సాహసించడు. సో భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి సాధించడంలో ఈ మిసైల్ ఒక మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మన దేశం ఆయుధాలను కొనే స్థాయి నుండి ఆయుధాలను అమ్మే స్థాయికి చేరుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. సో ఇలాంటి అత్యాధునిక
టెక్నాలజీ మన దేశ భవిష్యత్తులో మరిన్ని విజయాలను అయితే అందుకోవాలని కోరుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మిసైల్ మన దేశానికి రక్షణ కవచం లాంటిది, శత్రువులకి ఇది ఒక సింహస్వప్నం లాంటిది. సో రాబోయే కాలం అంటే ఫ్యూచర్లో ఈ మిసైల్ యొక్క వేగాన్ని మ్యాక్ 6 లేదా మ్యాక్ 8 వరకు కూడా పెంచే ఆలోచనలో మన శాస్త్రవేత్తలు ఉన్నారు. సో అదే కనుక జరిగితే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మిసైల్గా చరిత్ర అయితే సృష్టిస్తుంది.